ఈడెన్ గార్డెన్స్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో 2 వికెట్ల తేడాతో చెన్నై అద్భుత విజయం సాధించింది. కోల్కతా విధించిన 180 పరుగుల టార్గెట్ ని 19.4 ఓవర్లలో ఛేదించింది సిఎస్కే. దీంతో మ్యాచ్ గెలిచిన సిఎస్కే ఈ సీజన్ లో 3వ విజయాన్ని నమోదు చేయగా, ఓడిపోయిన కోల్కతా ప్లే ఆఫ్ మరింత సంక్లిష్టం చేసుకుంది. మిగిలిన 2 మ్యాచ్ల్లో గెలిచినా కూడా ఆ జట్టు 15 పాయింట్లతో ప్లే ఆఫ్ చేరడం అనుమానమే. అయితే కేకేఆర్ ఓడిపోవడంతో పంజాబ్, ముంబై, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ప్లే ఆఫ్ రేస్ కొనసాగనుంది. ఎందుకంటే గుజరాత్ టైటన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లే ఆఫ్ చేరేందుకు ఒక్క అడుగు దూరంలో ఉన్నాయి. మిగిలిన 3 మ్యాచ్ల్లో ఈ జట్లు ఒక్క విజయం సాధిస్తే చాలు 18 పాయింట్లతో ప్లే ఆఫ్ లోకి అడుగు పెడతాయి. ఇక మిగిలిన 2 స్థానాల కోసం పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. పంజాబ్ కింగ్స్ మిగిలిన 3 మ్యాచ్ల్లో 2 విజయాలు సాధించాల్సి ఉంది. ఇక ముంబై ఇండియన్స్ కు మిగిలిన 2 మ్యాచ్ల్లో 2 విజయాలు సాధించాల్సింది. ఇక ఢిల్లీ జట్టు సైతం మిగిలిన 3 మ్యాచ్లు గెలవాలి. అయితే ఇక్కడే ట్విస్ట్ నెలకొంది. ఎందుకంటే ముంబై ఇండియన్స్ అటు పంజాబ్ తో, ఇటు ఢిల్లీ క్యాపిటల్స్ తో తలపడాల్సి ఉంది. ఇక పంజాబ్ కింగ్స్ సైతం అటు ముంబై, ఢిల్లీతో తలపడాల్సి ఉంది. ఈ 3 జట్ల మధ్య జరిగే మ్యాచ్ల ఫలితాలను బట్టే ప్లే ఆఫ్ కు వెళ్లే జట్లేవో తేలిపోనున్నాయి. ఈ రోజు పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగే మ్యాచ్ ఫలితం ఓ కొలిక్కి రానుంది. అలాగే ముంబై ఇండియన్స్ తదుపరి మ్యాచ్లు పంజాబ్ కింగ్స్ అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరగనుంది. ఈ 2 జట్లపై గెలవాల్సి ఉంది ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్ చేరాలంటే. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ అటు పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ ఇటు ముంబై ఇండియన్స్ తో తలపడాల్సి ఉంది. అయితే కేకేఆర్ కు మాత్రం మిగిలిన 2 మ్యాచ్ల్లో 2 గెలిచినా కూడా 15 పాయింట్లతో ప్లే ఆఫ్ చేరడం అంత ఈజీ కాదు. టాప్ లో ఉన్న 3 జట్లలో కనీసం 2 జట్లు ఇప్పటి నుంచి అన్ని మ్యాచ్లు ఓడిపోవాల్సి ఉంటుంది. ఇక లక్నో సూపర్ జైంట్స్ కు సైతం అంతే. టాప్ లో ఉన్న 2-3 జట్లు ఇప్పటి నుంచి ప్రతి మ్యాచ్ ఓడిపోవాల్సి ఉంటుంది. అప్పుడే కేకేఆర్, లక్నో జట్లు ప్లే ఆఫ్ కు అర్హత సాధిస్తాయి. అందులోనూ అన్ని మ్యాచ్లు గెలవాల్సిన పరిస్థితి ఉంది. ఇక ఎస్ఆర్హెచ్, రాజస్థాన్, సిఎస్కే ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. మొత్తానికి గుజరాత్, ఆర్సీబీ ప్లే ఆఫ్ గ్యారంటీ. ఇక పంజాబ్, ముంబై, ఢిల్లీ మధ్య మిగిలిన 2 స్థానాల కోసం గట్టి పోటీ నెలకొంది.